Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the food chain and food web. So food chain food web గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఏ విధంగా కెమికల్స్ అనేవి ఫుడ్ చైన్ లో ఎంటర్ అవుతాయని డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో సో లాస్ట్ టాపిక్ మనకి ఏంటంటే కీ ఇంపార్టెంట్ పాయింట్స్ సో అవర్ ఎన్విరాన్మెంట్ టాపిక్ లో సో స్టాప్ యూజింగ్ పెస్టిసైడ్స్. సో అసలు పెస్టిసైడ్స్ యూజ్ చేయకూడదు ఎందుకు, సో పెస్టిసైడ్స్ ని వాడడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటి, సో వాటి వల్ల వచ్చేటటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి, సో నెక్స్ట్ మెథడ్స్ టు రెడ్యూస్ ఇంటేక్ ఆఫ్ పెస్టిసైడ్స్. సో ఈ పెస్టిసైడ్స్ ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో లేకపోతే వాటిని ఎలా రెడ్యూస్ చేయొచ్చు, ఒకవేళ సో అలాంటి పెస్టిసైడ్స్ ఏదైతే ఫ్రూట్స్ లో కానీ లేదా వెజిటేబుల్స్ లో కానీ ఉన్నప్పుడు సో వాటి నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సో అవి ఎలా బాడీలోకి ఎంటర్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. జనరలీ స్టాప్ యూజింగ్ పెస్టిసైడ్. సో అసలు పెస్టిసైడ్స్ అంటే ఏంటి, సో జనరల్ గా ఏంటంటే పెస్టిసైడ్స్ ని ఎందుకు వాడతారు అంటే సో ఇన్ ద మోస్ట్లీ యూటిలైజింగ్ ఇన్ అగ్రికల్చర్. సో పెస్టిసైడ్స్ ని జనరల్ గా ఏంటంటే ఎక్కడ యూజ్ చేస్తారంటే అగ్రికల్చర్ లో యూజ్ చేస్తారు. సో అగ్రికల్చర్ మీన్స్ విచ్ ఇస్ డెవలపింగ్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ లైక్ వెజిటేబుల్, ఫ్రూట్స్ ఎక్సెట్రా. సో ఇలాంటి ప్లాంట్స్ ని డెవలప్ చేసేటప్పుడు అగ్రికల్చర్ లో సో వెన్ ద డిసీజ్ ఎఫెక్టెడ్ టు ద ప్లాంట్స్, సో మొక్కలకి వ్యాధులు వ్యాపించినప్పుడు సో జనరల్ గా ఏంటంటే మొక్కలకి వివిధ రకాల పద్ధతుల్లో వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ బేస్డ్ డిసీజెస్. సాయిల్ బేస్డ్ డిసీజెస్ మీన్స్ సో వెన్ ద living thing or when the microorganisms already present into the soil, ఆల్రెడీగా సో ముందుగానే మట్టిలో సో సూక్ష్మ జీవులు మట్టిలో ఆల్రెడీగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మొక్క పెరుగుతుందో మొక్క పెరిగినప్పుడు మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు ప్లాంట్ మీద ఎఫెక్ట్ ని చూపిస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ సాయిల్ బేస్డ్ డిసీజెస్. సో వాటిని ఏమనిపిస్తామంటే సో సాయిల్ బేస్డ్ డిసీజెస్ అంటాం, అంటే సాయిల్ ద్వారా డిసీజ్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇదొక టైప్ ఆఫ్ డిసీజెస్. సో ఇంకొకటి ఏంటంటే వాటర్ బేస్డ్ డిసీజ్. సో వాటర్ బేస్డ్ డిసీజ్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి డిసీజెస్ అంటే సో ఎప్పుడైతే సో పొల్యూటెడ్ వాటర్, సో పొల్యూటెడ్ వాటర్ మనం ప్లాంటేషన్ చేసినప్పుడు లేదా ఇరిగేషన్ ప్రాసెస్ లో యూటిలైజ్ చేసినప్పుడు ఈ వాటర్ లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ప్లాంట్ మీద ఎఫెక్ట్ ని చూపిస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ వాటర్ బేస్డ్ సో డిసీజెస్ అంటాం. సో నెక్స్ట్ ఇన్సెక్టిసైడ్స్ ఆర్ ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్, సో ఇన్సెక్ట్ బేస్డ్ డిసీజెస్ అంటాం. సో ఇన్సెక్ట్స్ అంటే ఏంటంటే జనరల్ గా ఈ ఇన్సెక్ట్స్ ఎఫెక్ట్ ఎక్కువగా వేటి మీద చూపిస్తాయి అంటే ఫ్రూట్ క్రాప్స్ అండ్ వెజిటేబుల్ క్రాప్స్. సో ఫ్రూట్ క్రాప్స్, వెజిటేబుల్ క్రాప్స్ మీద ఎఫెక్ట్ ని చూపిస్తాయి. సో బికాజ్ ఎందుకు అంటే సో ఇన్సెక్ట్స్ అనేది ఎక్కువగా ఫ్రూట్స్ మీద కానీ వెజిటేబుల్స్ మీద కానీ ఎఫెక్ట్ ని చూపిస్తాయి. కాబట్టి సో ఎప్పుడైతే వెజిటేబుల్స్ ప్రాపర్ గా డెవలప్ అయినప్పుడు మిడిల్ స్టేజ్ లో కానీ లేదా ప్రైమరీ స్టేజ్ లో కానీ సో ఎక్కువగా ఎఫెక్ట్ ని చూపిస్తాయి. మనం జనరల్ గా నిమ్మకాయలు చూస్తుంటాం, సో నిమ్మకాయల పైన నల్లటి మచ్చలు కనిపిస్తాయి. సో దట్ ఈస్ ద కాల్డ్ ఆఫ్ సిట్రస్ క్యాంకర్. ఆ డిసీజ్ ని మనం సిట్రస్ క్యాంకర్ అని పిలుస్తాం. సో టమోటాలు కానీ ఇలాంటి వెజిటేబుల్స్ పైన సో బ్లాక్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్సెక్టిసైడ్స్, అంటే ఐ మీన్ ఇన్సెక్ట్స్ ద్వారా వచ్చినటువంటి డిసీజెస్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం జనరల్ గా ఫ్రూట్స్ లో కూడా చూస్తాం. సో గువా, సో జామకాయలో మనం చూసినప్పుడు సో జామకాయలో కూడా మనకి ఏంటంటే నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. సో ఆపిల్ కానీ ఇలాంటి వాటిలో కానీ బ్లాక్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇదేంటంటే ఫ్రూట్స్ లో కనిపించేటటువంటి డిసీజెస్. అంటే ఇవి దేని ద్వారా వస్తాయంటే ఇన్సెక్ట్స్ ద్వారా వస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్సెక్ట్ బేస్డ్ డిసీజ్ అంటాం. సో వీటి ద్వారా కాకుండా మరి ఇంకా వేటి ద్వారా వస్తాయి అంటే సమ్ టైమ్స్ ఇట్స్ ఎఫెక్టెడ్ బై ద ఎయిర్. సో గాలి ద్వారా కూడా వ్యాధులు అనేవి వ్యాపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉన్నటువంటి క్రాప్ లో ఉన్నటువంటి డిసీజ్ సో త్రూ ది ట్రాన్స్మిట్ బై ద ఎయిర్, అంటే సో ఎయిర్ ద్వారా ఏమవుతాయంటే ట్రాన్స్మిట్ అవుతాయి ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళి సో ఫ్రెష్ క్రాప్ మీద ఎఫెక్ట్ ని చూపిస్తాయి. సో దానివల్ల ఏమవుతుందా అంటే సో అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ లేదా వెజిటేబుల్స్ కానీ సో డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇలా డిసీజ్ ఎఫెక్ట్ అయినప్పుడు సో మనం వాడేటటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ ని ఏమని పిలుస్తామంటే పెస్టిసైడ్స్. సో వాటిని ఏమని పిలుస్తున్నాం అంటే పెస్టిసైడ్స్ అంటున్నాం. సో ఈ పెస్టిసైడ్స్ వల్ల ఎఫెక్ట్ ఏంటి అంటే మాక్సిమం వీఆర్ కంట్రోలింగ్ ద డిసీజ్, అంటే కొంతవరకు డిసీజ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ సో మోస్ట్ ఆఫ్ ద హార్మ్ఫుల్ థింగ్ ఈస్ ద పెస్టిసైడ్స్. అసలు మోస్ట్ ఎఫెక్ట్ దేని నుంచి చూపిస్తాయి అంటే పెస్టిసైడ్స్ మీదే చూపిస్తాయి. బికాజ్ ఎందుకంటే పెస్టిసైడ్స్ ఆర్ కంప్లీట్లీ కెమికల్ కాంపౌండ్స్. సో హార్మ్ఫుల్ కెమికల్స్, నాట్ కెమికల్స్. సో రసాయనిక పదార్థాల్లో కూడా ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. సో సామాన్యమైనటువంటి రసాయనిక పదార్థాలు అయితే ఎటువంటి ప్రమాదకరమైనటువంటి లక్షణాలు చూపించవు. బట్ ఏంటంటే ఇక్కడ మనం వాడేటటువంటి పెస్టిసైడ్స్ లో సో వెరీ డేంజరస్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి.
సో ఈ కెమికల్స్ అనేవి ఏమవుతాయి, వాటి మీద మనం ప్లాంట్స్ మీద స్ప్రే చేసినప్పుడు లేదా మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఆల్రెడీగా ఉన్నటువంటి వెజిటేబుల్స్ కావచ్చు లేదా ఫ్రూట్స్ కావచ్చు వాటి మీద అలాగే కెమికల్స్ అనేవి ఉండిపోతాయి. సో ఈ కెమికల్స్ ఉన్నటువంటి ఫుడ్ సోర్స్ ఏవైతే మనం డైరెక్ట్ గా అలాగే తీసుకుంటామో సో దాని ద్వారా ఏమవుతుందంటే డిసీజెస్ కానీ లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎఫెక్ట్ అవుతాయి. సో జనరల్ గా ఇంట్లో మన పిల్లల్ని చూస్తుంటాం, సో మార్కెట్ నుంచి తెచ్చిన వెజిటేబుల్స్ కావచ్చు లేదా ఫ్రూట్స్ కావచ్చు, సో దాన్ని వాష్ చేయకుండా అలానే తినేస్తుంటారు, ఆపిల్స్ కానీ గ్రేప్స్ కానీ ఇలాంటివి. సో దానివల్ల ఏమవుతుందంటే వాటి మీద ఉన్నటువంటి కెమికల్స్ అన్ని కూడా సో మన బాడీ లోపలికి ఎంటర్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే లివర్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ సో ఫుడ్ పాయిజన్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి అందుకే మనం బయట నుంచి తెచ్చినటువంటి వెజిటేబుల్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు స్టెరిలైజ్డ్ ఆర్ వాషింగ్. సో వాటిని మనం నీట్ గా స్టెరిలైజ్ చేయాలి. సో స్టెరిలైజ్ అంటే సో మనం శానిటైజ్ చేయడం కానీ అలాంటిది కాదు, సో వాటర్ లో వాష్ చేసి మనం వాటిని తీసుకోవాలి. సో ఈ విధంగా పెస్టిసైడ్స్ ని మనం వాడితే సో దానివల్ల మనకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో దట్ ఈస్ మెథడ్స్ టు రెడ్యూస్ ఇంటేక్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఒకవేళ అలాంటి ఫుడ్ సోర్స్ కావచ్చు లేకపోతే అలాంటి ఫుడ్ సోర్స్ మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా మనం పెస్టిసైడ్స్ ని కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మనం రిమూవ్ చేయాలి. సో దీంట్లో ఏంటంటే మినిమైజ్ ద యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు పెస్టిసైడ్స్ వాడడం మనం ఆపేసేయాలి. సో ఇక్కడ కెమికల్ పెస్టిసైడ్స్ దీనికి రీప్లేస్ గా మనం ఏం వాడొచ్చు అంటే సో వీఆర్ రిప్లేసింగ్ ద ఆర్గానిక్ మెథడ్. సో ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ని వాడడం వల్ల ఏమవుతుందంటే మోస్ట్లీ వీఆర్ కంట్రోలింగ్ ద డిసీజెస్ అట్ ది సేమ్ టైం వీఆర్ కంట్రోలింగ్ ద పొల్యూషన్. సో ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ని వాడడం వల్ల ఏమవుతుందంటే కెమికల్ ఫర్టిలైజర్స్ కంటే కూడా బెస్ట్ మెథడ్. సో వీటిలో ఏంటంటే హార్మ్ఫుల్ నేచర్ చాలా తక్కువ ఉంటుంది. సో ఆయుర్వేదంగా సో ఆర్గానిక్ సో పెస్టిసైడ్స్ ని వాడడం వల్ల ఏంటంటే హార్మ్ఫుల్నెస్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో కెమికల్ పెస్టిసైడ్స్ లో అయితే ఏంటంటే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాటికి రీప్లేస్ గా మనము ఆర్గానిక్ పెస్టిసైడ్స్ నే వాడాలి. సో ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే సో మాక్సిమం వీఆర్ కంట్రోలింగ్ ద సో డిసీజెస్ అట్ ది సేమ్ టైం వీఆర్ కంట్రోలింగ్ ద పొల్యూషన్. సో కెమికల్ పెస్టిసైడ్ వాడడం వల్ల వచ్చేటటువంటి పొల్యూషన్ ఏంటి, అట్మాస్ఫియర్ లో ఎందుకు పొల్యూషన్ వస్తుంది అంటే ఇలాంటి ఏవైతే పెస్టిసైడ్స్ ఉంటాయి జనరల్ గా ఏంటంటే మనము సో స్ప్రే మామూలుగా మీరు విలేజెస్ లో అగ్రికల్చర్ ల్యాండ్స్ లో చూస్తుంటారు, స్ప్రే చేస్తూ ఉంటారు. సో ఇలా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ మే బి రిలీజింగ్ టు ద అట్మాస్ఫియర్. సో ఆ కెమికల్ నేచర్ అంతా కూడా ఏంటంటే గాలిలోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. దాని వల్ల ఏమవుతుందంటే డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో దట్స్ వై మినిమైజ్ ద యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్. వాటిని వాడడం అనేది చాలా వరకు తగ్గించాలి. సో వాష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ త్రూ అవుట్ ది బిఫోర్ యూజ్. సో మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు ఫాలో దిస్ పాయింట్. సో మన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం వాడే ముందు ఏం చేయాలంటే బిఫోర్ యూజింగ్ సో మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు వాష్ ద వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో వాటిని ఖచ్చితంగా మనం ఏం చేయాలి, వాష్ చేయాలి. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే యూజ్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో మనం వాడేటటువంటి వెజిటేబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు మస్ట్ అండ్ షుడ్ మనం ఆర్గానిక్ వాటిని మాత్రమే వాడాలి. వాట్ ఇస్ మీన్ బై ఆర్గానిక్? ఆర్గానిక్ అంటే ఏంటంటే సో కంప్లీట్ గా వితౌట్ యూజింగ్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్. మనం కల్టివేషన్ చేసి దగ్గర నుంచి హార్వెస్ట్ చేసేంత వరకు సో కెమికల్స్ ని వాడకుండా ఆర్గానిక్ కాంపోనెంట్స్ వాడి డెవలప్ చేసినటువంటి వాటినే సో ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటాం. సో ఇలాంటివి చేయడం వల్ల సో మాక్సిమం వీఆర్ కంట్రోలింగ్ ద పెస్టిసైడ్స్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. స్టాప్ ద యూజింగ్ ఆఫ్ పెస్టిసైడ్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.